హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే ఇప్పుడు మసాలా దోల్ రైస్ చేస్తున్నాను. ఇప్పుడైతే కుక్కర్ పెట్టుకొని గీ వేసేసుకోవాలి. గీ కాగిన తర్వాత మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. సాజీరా, లవంగాలు, ఇలాచి, బిర్యానీ ఆకు. గీ ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, టమాటో ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇందులో కొంచెం కారం, ఉప్పు వేసి కలుపుకోవాలి. అవి కూడా కొంచెం టమాటా కొంచెం స్మూత్ అయ్యే వరకు మనమైతే మగ్గించుకోవాలి. అది కొంచెం మగ్గిన తర్వాత అందులో కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేశాను నేను. తర్వాత ఇదంతటిని ఒకసారి కలిపి నేనైతే ఫస్టే పప్పు అయితే కడిగి పెట్టేసుకున్నాను. ఆ పప్పును కూడా యాడ్ చేసేసి తర్వాత కొంచెం లైట్గా చింతపండు రసం కూడా వేసి వీటంతటిని బాగా కలుపుకోవాలి. ఇదంతా కొంచెం మగ్గిన తర్వాత ఇందులో ఫస్ట్ అయితే నేను రైస్ కడిగి పెట్టేసుకున్నాను. ఆ రైస్ కూడా యాడ్ చేసేసి దానికి సరిపడా వాటర్ కూడా పోసేసి కుక్కర్ మూత అయితే పెట్టేసి ఒక 3 విజిల్స్ అయితే పెట్టేసుకోవాలి. ఇంకంతే, వేడి వేడి మసాలా దాల్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇది లంచ్ బాక్స్కి చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఎవరైనా చాలా ఇష్టంగా తినేసారు. ఇంకా దీనికి ఎలాంటి కర్రీ కూడా అవసరం ఉండదు. కర్డ్ అలా వేసుకొని తినేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.